ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సంతోషంగా ఈ వారమంతా కాలం గడిపే పరిస్థితి మీకుంటుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే జన సహకారం కూడా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి. ఆర్థికపరమైన సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరత్ర మీకు రావాల్సిన ఆదాయం కానీ వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు పెసర్లను లేక ఆకుకూరలను బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి సోమవారానికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.